హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అమలా. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. యాక్టర్ జయప్రద మిస్సింగ్ అని పోలీసులు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది సార్? ఎలా మిస్ అయిపోయింది? ఇప్పుడు వైరల్ అవుతుంది ఈరోజు ఇందాక జయప్రద మిస్సింగ్ అని పోలీసులు వెతుకుతున్నారని చెప్తున్నారు. ప్రధానంగా జయప్రద గత కొంతకాలంగా రకరకాల కోర్టు కేసులను ఎదుర్కొంటా ఉంది. మనం ఆ మధ్య కూడా ఒక వీడియో చేసాము. చెన్నైలో ఆమె ఒక థియేటర్కి కార్మికులకి ఇవ్వాల్సిన లేబర్ ఏదైతే వాళ్ళు ఇన్సూరెన్స్ మనీ అది ఇవ్వకుండా ఎగ్గొట్టడం, అది పెరిగిపోయి 18 లక్షలు 20 లక్షల వరకు వెళ్ళింది. దాంతో కేసు వేశారు. కోర్టుకి ఈమె ఎప్పుడు అటెండ్ కాల. దాంతో అక్కడ కూడా అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. ఇప్పుడు ఆమె అలాంటి ఒక కేసులోనే ఇరుక్కునింది. ఇదేంటంటే 2019లో ఈ ఎన్నికల సమయంలో ఉత్తరప్రదేశ్లో ఈమె క్యాంపెయిన్ చేసేటప్పుడు ఎన్నికల నియమాలని ఉల్లంఘించినట్టుగా ఈమె మీద కేసు పెట్టారు. దానికి సంబంధించి ఈమె కోర్టుకి అటెండ్ కాలేదు. అనేకసార్లు కోర్టు ఈమెకు నోటీసులు ఇచ్చి అటెండ్ కమ్మన్నా ఈమె అటెండ్ కాలేదు. దాంతో కోర్టు ఏం చేసిందంటే ఇప్పుడు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. 10వ తేదీ లోపల ఆమెను తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేయమని పోలీసులకి ఆదేశాలు ఇస్తూ రాంపూర్ కోర్టు ఉత్తరప్రదేశ్లో ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు రాంపూర్ పోలీసులు ఈమెను ఎతుకుతున్నారు. దాంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆమెను పోలీసులు తీసుకెళ్ళి కోర్టు ముందు పెడితే కోర్టు ఆమెకి రిమాండ్కి ఇచ్చే అవకాశం ఉంది. రిమాండ్కి ఇస్తే ఆమె జైలుకి వెళ్ళాలి. సో ఆమె ఈ వయసులో జైలుకి వెళ్ళడం అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఆమె జైలు శిక్షను తప్పించుకోవడానికే మిస్సింగ్ అయిపోయినట్టుగా చెబుతున్నారు. కానీ ఇవాళ మిస్ అయ్యి పోలీసుల నుంచి ఎస్కేప్ అవ్వడం ఎక్కువ రోజులు పట్టదు. బట్ ఆమె లీగల్గా కోర్టుకి తన లాయర్లను పంపించి రిక్వెస్ట్ చేసి కొద్దిగా హెల్త్ బాగాలేదు, కొంత టైం ఇవ్వండి అని అడిగి ఆ టైం తీసుకోవడానికి ఆమె ఈ డ్రామా ప్లే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కొంత విచిత్రమే అనిపిస్తుంది ఆమె జీవితం తీసుకుంటే. ఇలాగా ఎందుకు చేయాలి? ఆల్రెడీ చెన్నైలో కూడా ఆమె డబ్బులు కట్టకుండా ఇదైంది. మరి ఆమె ఏమన్నా ఆర్థిక సమస్యలతో బాధపడుతుందా అనేది తెలీదు. ఎందుకంటే ఆమె సుదీర్ఘకాలం నటిగా ఉన్నింది, రాజకీయాల్లో ఉన్నింది, రాజ్యసభకి వెళ్ళింది, 2 సార్లు ఉత్తరప్రదేశ్లో ఎమ్మెల్యేగా 2004 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా గెలిచింది. మరి ఎందుకు కోర్టులతో ఇలాగా ఆమె తలగొక్కుంటుందనేది అర్థం కాదు. అప్పుడు కూడా మనం చూసాము చెన్నై కోర్టులో కూడా ఇదే జరిగింది. ఆ తర్వాత ఈమె డబ్బులు కట్టిందా లేదా అనేది మళ్ళీ దానికి సంబంధించిన న్యూస్ లేదు. అప్పుడు కూడా డెడ్ లైన్ పెట్టారు. డబ్బులు కట్టకపోతే ఆమెను జైలుకి పంపిస్తామని చెప్పారు. మేబీ డబ్బులు కట్టి లేదా టైం అడిగి అక్కడ పోస్ట్ పోన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ కూడా అలాగా ఏమన్నా చేస్తుంది. ఎందుకంటే చాలామంది ఏం చేస్తుంటారంటే కోర్టుల్లో ఏముందులే మహా అంటే ఫైన్ అయిపోతారు, అంతకంటే ఏం చేస్తారన్న ఒక నెగ్లిజెన్స్ కనబడుతుంది. కానీ కొంతమంది జడ్జెస్ దాన్ని సీరియస్గా తీసుకున్నప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు ఇక్కడన్నా ఆమెకి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కూడా అంత ఇది లేదు. ఇప్పుడు బీజేపీలో ఆమె పేరుకుంది కానీ పెద్ద యాక్టివ్ కాదు. అక్కడ బీజేపీ గవర్నమెంటే ఉంది. మేబీ అట్లా కూడా ఆమె ట్రై చేస్తున్నో తెలీదు. ఇక ఆమె లైఫ్ని కానీ చూస్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆమె పేరు అసలు పేరు లలితారాణి. రాజమండ్రిలో 1962లో పుట్టింది. వాళ్ళ నాన్న కృష్ణారావు, అమ్మ నీలవేణి. అమ్మేమో హౌస్ వైఫ్, నాన్న ఫైనాన్స్ చేసేవాడు, సినిమాలకి ఫైనాన్స్ చేసేవాడు. ఈ అమ్మాయికి అర్లీ డేస్లోనే భరతనాట్యం నేర్పించారు. సో ఈమె స్కూల్లో నాట్యం చేస్తున్నప్పుడు ఒకరోజు ఆ స్కూల్కి చీఫ్ గెస్ట్గా ఒక ఫంక్షన్కి ప్రభాకర్ రెడ్డి వచ్చాడు, ఆర్టిస్టు. ఆయన ఈ అమ్మాయి నాట్యం చూస్తే చాలా బాగుందని చెప్పి వాళ్ళ నాన్నతో మాట్లాడు. వాళ్ళ నాన్న ఆల్రెడీ తెలుసు వాళ్ళకి, ఫైనాన్సర్ కాబట్టి, ఇట్లా మీ అమ్మాయి చాలా బాగా చేస్తుంది, బాగుంది కూడా, అందంగా ఉంది అమ్మాయి, సినిమాలు ఎందుకు పంపించకూడదు అంటే, మాకు ఇప్పటివరకు ఏం ఐడియా రాలేదు, చిన్నపిల్ల కదా అంటే, లేదు భూమి కోసం అనే సినిమాలో నేను చేస్తున్నాను, దాంట్లో పెడదామని చెప్పి తిలక్ అనే డైరెక్టర్ దాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ సినిమాలో ఆమె ఒక పాటలో పెట్టారు డ్యాన్సర్గా. అది ఫస్ట్ ఆమె సినిమా ఇండస్ట్రీకి రావడం. దానికి అప్పట్లో ఆమె రెమ్యునరేషన్ 10 రూపాయలు ఇచ్చారని చెప్తారు. దాని తర్వాత ఆమెకు బాలచందర్ ఫస్ట్ బ్రేక్ ఇచ్చాడు. ఇప్పుడు నేను చెప్పిన భూమి కోసం వచ్చి 1974. బాలచందర్ సినిమాలో
1976 అది. అవర్ ఒరు తొడర్ కథ, అవల్ ఒరు తొడర్ కథ అంటే అంతులేని కథ. తమిళ్దే తెలుగులో అంతులేని కథ పేరుతో తెలుగులో కూడా రిలీజ్ అయింది. దాంట్లో ఆమెకి మంచి పేరు వచ్చింది. ఆమె చేసిన యాక్టింగ్ చాలా మంచి పేరు వచ్చింది. రెండోది అది చాలా స్ట్రాంగ్ స్టోరీ కూడా. అది కూడా యాక్చువల్గా చెప్పాలంటే రిత్విక్ ఘటక్ అని ఉన్నాడు, బెంగాలీ డైరెక్టరు. ఆయన మేఘదాకే తార అనే ఒక సినిమా తీస్తే దాని ఇన్స్పిరేషన్తో దాంట్లో పాయింట్ తీసుకొని ఈయన దాన్ని కొద్ది కమర్షియలైజ్ చేశాడు బాలచంద్ర. ఆ పాయింట్ తీసుకొని ఈయన అంతులేని కథ సినిమా తీశాడు. దాంట్లో ఈమెకి విపరీతమైన పేరు వచ్చింది. ఇంకా దాని తర్వాత బాలచంద్ర సినిమాలు చాలా వాటిని చేసింది. ఇంకా సిరిసిరి మూవ, తర్వాత సాగర సంగమం విశ్వనాథ్ది, అడవి రాముడు, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో చాలా అందమైన నటిగా కూడా ఈమె పేరు. ఈవెన్ మన సత్యజిత్ రే కూడా మోస్ట్ బ్యూటిఫుల్ ఫేస్ ఇన్ ఇండియన్ సినిమా అని కూడా ఈమెకి కితాబ్ ఇచ్చాడు. సో అలాగా ఆమె సినిమా కెరీర్ బాగున్నప్పుడు రాజకీయాల్లోకి ఆమె ఎన్టీఆర్ ఇన్స్పిరేషన్తో 94లో తెలుగుదేశంలో జాయిన్ అయింది. అయితే 96లో చంద్రబాబు ఈ ఎన్టీ రామారావుని తోసేసి తను అధికారంలోకి వచ్చిన ఆ టైంలో ఈమె చంద్రబాబుతో ట్రావెల్ అయింది, చంద్రబాబు క్యాంప్కి సహాయపడింది. అందుకని చంద్రబాబు కృతజ్ఞతగా ఆమెకు రాజ్యసభ సీట్ ఇచ్చాడు. సో ఆమె 96లో రాజ్యసభలోకి వెళ్ళింది. 95లో ఇది జరిగితే 96లో ఆమె వెళ్ళింది. ఆ తర్వాత ఆమె అక్కడ అమర్ సింగ్తో పరిచయం ఏర్పడడం, అమర్ సింగ్ ద్వారా అక్కడ అమర్ సింగ్ పార్టీలో చేరింది. అక్కడ నుంచి సమాజ్వాదీ పార్టీలో ఆమె చాలా కాలం ట్రావెల్ అయింది. మళ్ళీ వాళ్ళిద్దరు అక్కడ క్రమశిక్షణకి ఉల్లంఘించారని వాళ్ళిద్దరిని బహిష్కరించారు. దాంతో వాళ్ళిద్దరు కలిసి రాష్ట్రీయ లోక్ దళ్ అనే ఒక దీంతో రాష్ట్రీయ లోక్ మంచి అనే ఒక పార్టీని పెట్టారు ఇద్దరు. బట్ ఆ పార్టీ అక్కడ కూడా డిపాజిట్ రాలేదు. అంతకుముందు అయితే ఆమె సమాజ్వాదీ పార్టీలో 2004 నుంచి 2014 వరకు ఆమె 2 టైమ్స్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత పెద్దగా రాజకీయాల్లో యాక్టివ్గా లేరని చెప్పచ్చు. బీజేపీలో జాయిన్ అయింది కానీ బీజేపీలో అంత యాక్టివ్గా లేదు. ఇక పర్సనల్ విషయానికి వస్తే ఆమె శ్రీకాంత్ నెహతా అనే ఒక అతను పెళ్లి చేసుకుంది. ఆల్రెడీ అతనికి పెళ్ళి 2 పిల్లలు. అది కూడా అప్పుడు కొంత కాంట్రవర్సీ అయింది. ఈమెకి ఏం అవసరమైంది ఆయనతో పెళ్లి చేసుకుంది అంటే, ఈమెకేదో డబ్బులు లాస్ వచ్చింది దానికోసం ఆయన్ని పెళ్లి చేసుకుంది, ఇలాగ రకరకాల కథనాలు వచ్చాయి. ఏమైనా ఈమె అయితే పిల్లలు లేరు ఈమెకి. వాళ్ళ సిస్టర్ సన్ సిద్ధార్థ్ అనే అబ్బాయిని పెంచుకుంది. ఆ అబ్బాయి సినిమాలో కూడా ట్రై చేశాడు కానీ పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత ఆమె పెద్దగా ఇట్లాంటి వివాదాల్లో తప్ప ఆమె పేరు పెద్దగా రాలేదు. అప్పుడప్పుడు ఒక సినిమాలు చేసింది. సువర్ణ మందిరం అనే ఒక సినిమా చివరిది అని చెప్తారు ఆమెది. సో ఇప్పుడు ఆమె గత కొన్ని రోజులుగా కోర్టు వివాదాల్లో చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ వివాదంలో నుంచి ఆమె ఎలా బయటకు వస్తుంది, ఆమె ఏమన్నా బీజేపీ పెద్దలను పట్టుకొని ఏమన్నా మేనేజ్ చేసుకుంటుందా ఏం చూడాలి. ఎందుకంటే ఆమెకి బీజేపీలో ఇప్పటికి కూడా పరిచయాలు ఉండొచ్చు. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఉత్తరప్రదేశ్లో, ఇది ఉత్తరప్రదేశ్ పోలీసులే వచ్చింది. ఆ రకంగా మేనేజ్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే కోర్టులు కొంత వాళ్ళ కోపం చాలాగా ఒక్కోసారి సీరియస్ అవుతారు జడ్జెస్. మళ్ళీ వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేసి నేను అపేర్ అవుతానని చెప్పి, ఇది ఎందుకంటే దాని ఏమంటారు, ఎన్నికల ఉల్లంఘన అనేది పెద్ద అందరూ చేసే నేరమేది. ఎన్నికలు ఉల్లంఘించిన రాజకీయ నాయకులు ఎవరు ఉండరు నియమాల్ని. సో అది పెద్ద కేసు కాదు. కాబట్టి ఇది నాకు తెలిసి ఆమె దీని నుంచి ఎస్కేప్ అవ్వచ్చు. బట్ టెంపరీగా మాత్రం ఆమెకి ఇబ్బందులు ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.